పుష్ప సినిమాలో మంచి రోల్ మిస్ చేసుకున్న నారా రోహిత్. అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాలు మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ తన శక్తివంతమైన నటనతో అభిమానులను మెప్పించారు. అయితే ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం నారా రోహిత్ ను సంప్రదించినట్లు సమాచారం. పుష్పలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం చిత్ర బృందం ఆయనను కలిసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ అవకాశాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత ఈ పాత్ర మలయాళ నటుడు ఫహాద్ ఫాసిల్ కు దక్కగా ఆయన అద్భుత నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ విషయాన్ని నారా రోహిత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలా బ్లాక్ బస్టర్ చిత్రంలో అవకాశం కోల్పోవడంతో నారా రోహిత్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే ఆయన తాజా చిత్రం భైరవంలో నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. కొత్త ప్లాన్లో అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ విడుదల. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా ఈ జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ఆమిర్తో పాటు జెనీలియా కీలక పాత్రలో కనిపించనుంది. దివ్యనిధి శర్మ కథ అందించిన ఈ సినిమాను ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కేవలం 8 వారాలకే యూట్యూబ్లో అందుబాటులోకి రానుందని సమాచారం. అది కూడా పేపర్ వ్యూ పద్ధతిలో ప్రేక్షకులకు రుసుము చెల్లించి చూడాల్సి ఉంటుంది. ఈ నూతన విధానం సినీ పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించనుంది. ఆమిర్ ఖాన్ ఈ వినూత్న ప్రయోగంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక డిజిటల్ ప్లాట్ఫామ్లోనూ సినిమా వీక్షణకు కొత్త మార్గం చూపనున్నారు. ఈ పేపర్ వ్యూ మోడల్ ఎంత మేర సఫలమవుతుంది? థియేటర్లతో పాటు డిజిటల్లోనూ ఈ సినిమా హవాను చూపిస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆమిర్ ఖాన్ మరోసారి తనదైన శైలిలో సినీ ప్రియులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అల్లరి నరేష్ నుంచి మరో సూపర్ హిట్. టాప్ బ్యానర్లో కొత్త సినిమా. టాలీవుడ్ కామెడీ కింగ్ అల్లరి నరేష్ మరో బిగ్ ప్రాజెక్ట్ తో సిద్ధమవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నరేష్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆల్కహాల్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతుంది. వారి నిర్మాణంలో వచ్చిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నరేష్ తో చేయబోయే ఈ కొత్త ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నరేష్ గత చిత్రాలు కామెడీతో పాటు వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సితారా బ్యానర్ లాంటి బలమైన నిర్మాణ సంస్థతో జతకట్టడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. నరేష్ మరోసారి తన అల్లరి మ్యాజిక్తో ప్రేక్షకులను అలరిస్తాడనడంలో సందేహం లేదు. ఉన్ని ముకుందన్పై సంచలన పోలీస్ కేసు. మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ కు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. మార్క్ సినిమాతో ఇటీవల బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ నటుడు మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హనీఫ్ అదేని దర్శకత్వంలో రూపొందిన మార్క్ సినిమా 2 భాషల్లోనూ విజయవంతమైంది. ప్రస్తుతం ఉన్ని 2-3 కొత్త చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే విజయవంతమైన కెరీర్ మధ్యలో ఆయనపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్ని ముకుందన్ తన వ్యక్తిగత మేనేజర్ విపిన్ కుమార్ పై దాడి చేయించారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విపిన్ కుమార్ మరో హీరోను సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ పోస్ట్ చేయడంతో ఉన్ని కోపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో విపిన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ఉన్నీని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ఉన్ని లేదా ఆయన బృందం నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. ఈ కేసు వివరాలు తెలియాల్సి ఉంది. అవకాశాలు నిల్. హాట్ ఫోటోషూట్తో హీటు పుట్టిస్తున్న నభా. తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన నభా నటేష్ స్టార్ హీరోయిన్ గా ఎదిగే సూచనలు కనిపించాయి. అయితే ఊహించని విధంగా వరుస ఓటములతో ఆమె టాలీవుడ్ కు కాస్త దూరమైంది. ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటుతూ 3 చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సినిమాలో నిమగ్నమైనప్పటికీ తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఇన్స్టాలో ఆమె మరోసారి తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది. ఆకర్షణీయమైన లుక్ తో గ్లామరస్
లేటెస్ట్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె తాజా హాట్ ఫోటోలు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అబ్బా నభా అందాలు అదిరిపోయాయంటూ నెటిజన్లు కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కన్నడ సినిమాల్లో కొత్త ఒరవడితో ముందుకు సాగుతున్న నభా తెలుగు సినిమాల్లో మళ్లీ రాణిస్తుందా? కన్నడ సినిమాలో కొత్త ఒరవడితో ముందుకు సాగుతున్న నభా తెలుగు సినిమాలో మళ్లీ రాణిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లోనూ నెలకొంది. ఆమె కెరీర్లో ఈ అధ్యాయం ఎలాంటి ఫలితాలను తెస్తుందో చూడాలి. చూసారు కదండి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహామాక్స్.